ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పిల్లలైనా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తారంట, వినండి. టేస్టీ సేమియా చేసుకుందాం దేవుని ప్రసాదం కోసం. ఉండ్రాళ్ళ పాయసం చేయాలి. యాక్చువల్లీ టైం లేదు, ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో గణేష్ని కూర్చోబెడతారు. అందుకోసమే సింపుల్గా సేమియా చేసుకొని దేవునికి ప్రసాదం ఎక్కించుకుంటున్నాను. 1 లీటర్ పాలు వేసుకొని మంచిగా వేడైన తర్వాత పాలు హీట్ అయ్యేలోపు నేను ఏం స్పెషల్ చేశాను చూడండి. మిల్ మేకర్ కర్రీ అండ్ రైస్ అయిపోయింది. ఒక సైడ్ ఏమో పాలు హీట్ అవుతున్నాయి, ఇంకో సైడ్ ఏమో సేమియా నెయ్యి వేసి మంచిగా వేముకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేముకున్నాను, కడపగిన పుట్టించుకున్నాను. ఇంకా దీపం పెట్టేది ఒకటి. ఇంకా ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయి. ఇంకా దీపం పెట్టేసుకొని దేవునికి ప్రసాదం ఎక్కించుకుంటే అయిపోతుంది. జర మా హస్బెండ్కి ఫీవర్ ఉన్నందుకు కొంచెం మామూలుగానే వేసుకున్నాం ఇంట్లో, అంత హడావుడి లేకుండా. కొంచెం మా హస్బెండ్ మంచిగా ఉంటే పాయసం చేసేదాన్ని. ఆయనకు టైం గిన లేదు, ఇంకా డ్యూటీకి వెళ్ళేది ఉండే, అందుకోసం సింపుల్గా చేసుకున్నాను. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఉంది కాబట్టి ఇంకా ఇంట్లో సేమియా చేసుకొని దేవునికి ప్రసాదం లాగా చేసుకుందామని సింపుల్గా చేసుకున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో యూజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ ఏమైనా రాంగ్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పాలు మంచిగా కాగినాయి, దాంట్లోనే షుగర్ వేసుకొని సేమియా వేసేసుకుందాము. నెయ్యిలో నెయ్యి 2 ప్యాకెట్స్ నెయ్యి వేసి మంచిగా సేమియాను వేముకున్నాను. దాంట్లోనే ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సేమియా చాలా టేస్టీగా కుదిరింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరీ అడుగుతున్నాను, ప్లీజ్ ఏమనుకోకండి. మా సిచ్యువేషన్ ప్రజెంట్ అలా ఉంది, అందుకోసం రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. వీడియోస్ మాత్రం నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలా చేయాలి, ఏంటి, ఇంకా ఏం కంటెంట్ ఇవ్వాలనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మా వినాయక చవితి ఇలా సెలబ్రేషన్ అయ్యింది చూడండి. ఓం గణగణపతియే నమః. 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 ఓం విఘ్నేశ్వర స్వామి నమః. ఓం గణగణపతియే నమః. ఓం గణగణపతియే నమః. ఓం గణగణపతియే నమః. ఓం విఘ్నేశ్వర స్వామి 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 నమః. ఓం విఘ్నేశ్వర స్వామి. ఓం విఘ్నేశ్వర స్వామి నమః. ఓం విఘ్నేశ్వర స్వామి నమః. ఓం గణగణపతియే నమః. ఈ వీడియో పోర్కెళ్ళి వస్తుందా? పిల్లల బుక్స్ దేవుని దగ్గర పెట్టి బుక్లకు అన్నిటికీ బొట్లు పెట్టి ఓం రాశాను. గణపతి పప్ప చదువు మంచిగా రావాలి, మొక్కి మా హస్బెండ్ కొబ్బరికాయ పెడుతున్నారు. ఎంత మనం ఎన్ని చేసినా పిల్లల మంచి గురించి, పిల్లలు మంచి చదువుకొని మంచి ప్రైజ్ కావాలని పిల్లల గురించి చేసాం. ఎంత చేసినా మంచిగా బుక్కులు పెట్టి బుక్లకి బొట్లైన పెట్టి మంచి పూజ చేసాము. కొబ్బరికాయ ఎక్కించుకున్నాము. దేవునికి మంచిగా మొక్కుకున్నాం. మా అమ్మాయి గాయత్రి మంత్రం చదువుతుంది, వినండి. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా మదర్ వాళ్ళ ఇంట్లో చూడండి, గణేష్ని ఇప్పుడే తీసుకొచ్చినాము. ఆరతి ఇచ్చి ఇంకా పూజ స్టార్ట్ చేయలేం. పూజ స్టార్ట్ చేయాలి. చాలా బాగుంది కదా మా గణేష్. ఫైనల్గా మా పూజ కంప్లీట్ అయిపోయింది. ఎంత మంచిగా డెకరేషన్ కుదిరింది కదా. మా డాడీకి యాక్సెప్ట్ చెప్పాలి. టీవీ టేబుల్ని అలా సెట్ చేశారు, సెల్ఫ్లో టీవీ టేబుల్ని అలా సెట్ చేసి ఇంకా కవర్స్ పెట్టారు. అప్పుడు నేను వచ్చాను అన్నమాట ఇంటికి. వచ్చినాక ఆ ఫ్లవర్స్ కింద అతకబెట్టాను. పెట్టిన తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చారు. గణేష్ని ఆరతి తీసుకొని లోపలికి గణేష్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాము. చాలా ఐడియాస్ వస్తాయి మా డాడీకి. ఎట్లాంటి ఐడియాస్ వస్తాయంటే, మేమున్న చిన్న ఇంట్లో అయినా సరే ఏ దానికైనా మా బర్త్డేస్ కానీ మా ఫంక్షన్స్ అప్పుడు కానీ ప్రతిదానికి చాలా మంచిగా డెకరేషన్ చేసేటోడు మా డాడీ అయితే. దాంట్లో మా డాడీని చాలా మంచిగా మెచ్చుకోవాలి. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతారు, డ్యాన్సులు చేస్తున్నారు. మా అమ్మ గౌరీదేవిని చేస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా పూజ అయిపోయినట్టే. గౌరీదేవిని చేసి
కొబ్బరికాయ తీసుకుంటాము. మా బాబు అయితే ఏమన్నా డ్యాన్స్ చేస్తున్నా, వాళ్ళ మా అమ్మ పాటలు పెట్టింది, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫుల్ డ్యాన్సులు చేస్తారు. మా మదర్ ఇంకా కొబ్బరికాయ సమర్పించుకుంటుంది దేవునికి. మా మమ్మీకి మంచిగా కలగాలి ఏదైనా సరే అని మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ప్లేస్ చేయండి. మా మమ్మీ వాళ్ళకి రీసెంట్గా ఊర్లో ఇల్లు కట్టుకున్నారు, ఇంకా పెండింగ్లోనే ఉందన్నమాట. వాళ్ళకి మంచి జరగాలని ప్లీజ్ మీరు బ్లెస్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా సపోర్ట్ వల్ల మా మమ్మీ వాళ్ళకి నేను ఎంతో యూస్ఫుల్ అవుతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఆరతి ఇస్తున్నాము, మీరు ఆరతి తీసుకోండి. మీరు అనుకున్నట్టు అన్నీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంటి బొజ్జ గణపయ్యకి ఉండ్రాల పాయసం పెట్టేసాం. ఆల్మోస్ట్ పూజ అయిపోయింది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అందరూ నా వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాతో పాటు జై అనండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. Please support and subscribe. Thank you for watching. మా గణేష్ ఎట్లా ఉన్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉండాల పాయసం చేసి మా పిల్లలు ఎంజాయ్గా రావులన్న సిప్లికన్ రావులన్న సాంగ్స్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మా బాబు. ఇంకా నైట్ ఎంతగానో మేడ వాళ్ళ కాళ్ళు వస్తున్నాయి మమ్మీ అని ఫుల్ డాన్స్ చేస్తారు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, అందరికీ మరోసారి విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లాంగ్ అయిపోయింది, తీసేయమనుకోకండి. లాస్ట్ చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఫుల్ వీడియో చేసి కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా గణపయ్య ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను.